వెల్కమ్ టు జే న్యూస్ తెలుగు. ఆనమల్ జిల్లా పొంగనూరులో ప్రతిపాదిత యుఏఈ ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ను వెంటనే ప్రారంభించాలని కోరుతూ సామాజిక కార్యకర్త ఆయుబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఎంసీవీ డిగ్రీ కళాశాల విద్యార్థులు గురువారం పొంగనూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుబ్ ఖాన్ మాట్లాడుతూ పొంగనూరు నియోజకవర్గంలో యుఏఈ ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ సాధన సమితిని ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పొంగనూరు తహసీల్దార్ కార్యాలయం ద్వారా జిల్లా కలెక్టర్ తో పాటు ముఖ్యమంత్రి కార్యాలయానికి వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పొంగనూరులో యుఏఈ సహకారంతో 100 కోట్ల పెట్టుబడితో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి గతంలో ప్రతిపాదనలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాకపోవడం బాధాకరమని ఆయుబ్ ఖాన్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు అమలైతే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు రైతులకు తమ వ్యవసాయ ఉత్పత్తులను గిట్టుబాటు ధర, మెరుగైన మార్కెట్ సౌకర్యాలు అందుబాటులో వస్తాయని తెలిపారు. అలాగే పొంగనూరు ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో సామాజికవేత్త నరసింహులు, ఉపాధ్యాయులు, ఎంసీవీ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. మన పొంగనూర్ ఈరోజు పొంగనూరు ప్రాంతంలో విద్యార్థులు ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసము ప్రక్క రాష్ట్రాలకి వెళ్ళే వెసులుబాటు జరుగుతూ ఉంది. పొంగనూరులో ఇంతవరకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఏది కానీ లేకుండా ఉండడము ఎంత నిజంగా చాలా బాధపడతాము. ఎందుకంటే మేము 60 years నుంచి చూస్తూనే ఉన్నాము, పొంగనూరు ఎలా ఉందో అలాగే ఉంది. మొన్న యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో గంగాధర్ నెల్లూరులో 100 కోట్లతో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం ఏమిటంటే, ఇక్కడ కూడా రైతులు ఉన్నారు, పంటలు పండిస్తున్నారు. టమాటాకి ప్రసిద్ధి గాంచినది, చింతకాయకి ప్రసిద్ధి గాంచినది, నెక్స్ట్ మామిడికాయలకు ప్రసిద్ధి గాంచినది. వీళ్ళ రైతులకు మనం ఇక్కడ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే వారికి ఉపాధి అవకాశం కల్పించినట్లు అవుతుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి పొంగనూరు మీద ఒక కన్ను వేయండి, పొంగనూరుని అభివృద్ధి చెందే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇక్కడ నాయకత్వం లేని కారణంగా చాలా వరకు మనము వెనుకబడిపోతున్నాము. రోడ్లు సరిగా లేవు, బస్సెస్ సరిగా లేవు, ఇలాంటి చాలా ఉన్నాయి సమస్యలు. కానీ ఇక్కడ నేను సమస్య గురించి నేను చెప్పడం లేదు. విద్యార్థుల యొక్క భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో వీళ్ళకి ఉపాధి అవకాశం కల్పించే విధంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ, ఒక ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ కానీ ఏర్పాటు చేయాలని చెప్పి సవినయంగా మేము విన్నవించుకుంటూ ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వచ్చి ఎంఆర్ఓకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. ఈ రిప్రజెంటేషన్ వాళ్ళు ఫార్వర్డ్ చేసి మీ దగ్గర వెళ్ళాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ధన్యవాదములు. పొంగనూరు పట్టణము మండల రెవెన్యూ కార్యాలయం యొద్ద విద్యార్థులు, అదే ఉపాధ్యాయులు ఇక్కడ ఒక నిరసన కార్యక్రమంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని మండలము, అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాయి. మొత్తంగా ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో పొంగనూరు విషయం ఏ విధంగా ఉందంటే, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఈరోజు పొంగనూరు ప్రాంతం తయారైంది. రాజకీయ నాయకులు కానీ, అదేవిధంగా పాలకులు కానీ, గతంలో కానీ ఇప్పుడు కానీ పొంగనూరు పైన ఎలాంటి దృష్టి పెట్టకుండా, అభివృద్ధి కాకుండా ఈరోజు ఎక్కడ ఏమాత్రము అభివృద్ధి చెందకుండా పొంగనూరు ప్రాంతం అట్లే ఉంది. దీనికి కారణము పాలకులు, రాజకీయ నాయకులే ముఖ్య కారణం. ముఖ్యంగా ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 100 కోట్లతో ఒక కంపెనీ, అరబ్ కంపెనీ, ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి 100 కోట్లతో గంగాధరం నెల్లూరులో ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం ముఖ్యంగా ఇక్కడ అనేక మంది రైతులు, విద్యార్థులు అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. విద్యార్థులకైతే ఈరోజు మనం ఎక్కడ చూసినా కూడా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగనందువలన విద్యార్థులు ఈరోజు చదివిన తర్వాత
వాళ్ళ విద్య అయిపోయిన తర్వాత తమిళనాడు, కర్ణాటక, హైదరాబాదు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు. దీనికి కారణం ఎవరు ముఖ్యంగా ఆలోచించుకోవాలి, రాజకీయ నాయకులు, పాలకులు. కాబట్టి మేము ముఖ్యంగా వాటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. గతంలో కూడా మనం అనేక సార్లు ఈ విషయం పైన దృష్టి పెట్టమని చెప్పి ప్రభుత్వాన్ని అదే విధంగా అడిగాం. కానీ ఇప్పటికి కూడా అధికారులు స్పందించలేదు. కాబట్టి ఎవరో ఎక్కడో మారుపుర ప్రాంతం గంగాధర నెల్లూరులో యూనిట్ పెడితే, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడితే పుంగనూరు ప్రాంతం ఇది ఏమైపోవాలో ఒకసారి పాలకులు ఆలోచన చేసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు మరి అదే విధంగా వీళ్ళు అధికారుల ద్వారా ముఖ్యమంత్రి కానీ అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళు ఈ ఇంటిమేషన్ వెంటనే పంపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా వాణిజ్య పంటలు ఈ ప్రాంతంలో టమేటా, మొక్కజొన్న, చెరకు అదే విధంగా అనేక పంటలు ఇక్కడ వేస్తా ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. ప్రభుత్వం ద్వారా ఏసీ గోడలు లేవు. కాబట్టి రైతులు గిట్టుబాటు ధర లేక నానా అవస్థలు పడుతూ పొంగనూరు, మదనపల్లి, పలమనేరు ప్రాంతాలకు వెళ్తా ఉన్నారు. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వం. పుంగనూరు ఈ రాష్ట్రంలోనే ఉంది, ఇతర రాష్ట్రాల్లో లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి మేమైతే కోరుతున్నాం. జై హింద్, జై భారత్. Everyone, my name is Ramyashree. I am studying degree, present pursuing degree. ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పుంగనూరులో ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ లేనందువల్ల మేము, మా సీనియర్స్, సూపర్ సీనియర్స్ అందరూ బయట సిటీస్కి వెళ్ళి జాబ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి అవకాశం లేకుండా మన పుంగనూరులో ఏదైనా ఉపాధి హామీ కల్పించేలాగా పరిశ్రమలు స్టార్ట్ చేసినట్టయితే మాకు మా స్టూడెంట్స్ తరపున అందరికీ చాలా జాబ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. మా లైఫ్ కూడా సెటిల్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. అలాగే పుంగనూరులో ఏదైనా ఉపాధి కల్పించేలాగా మా స్టూడెంట్స్ అందరికీ ఉపాధి కల్పించేలాగా పరిశ్రమలు కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను, ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో సెలవు.